మనలో ఉన్న పేదరికం పోవాలంటే చాలామంది ఏమనుకుంటారు, చాలా డబ్బులు సంపాదించాలి, డబ్బుంటేనే పేదరికం పోతుంది అనే ఆలోచనతో ఎంతమంది లేరండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు ద్వారా ఎన్ని కోట్లు సంపాదించినా కానీ నువ్వు ఈ లోకంలో నీవు ఎన్ని కోట్లు సంపాదించి ఎంత ఆస్తులు కూడబెట్టినా కానీ, ఎంత భూములు కూడబెట్టినా కానీ, ఎన్ని అపార్ట్మెంట్స్ నువ్వు కట్టించినా కానీ నీలో పేదరికం పోయినట్టు కాదు. పేదరికం పోవాలంటే నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ నీవు సంపాదించిన రూపాయితోనే రూపాయి ఉంటేనే నువ్వు గొప్ప ధనవంతుడు అని అర్థం. అంతేగాని లోకానుసారంలో నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని బిడ్డగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కానీ, ఎన్ని కోట్లు కూడబెట్టినా కానీ వ్యర్థమే. నువ్వు ధనవంతుడు కాదు, నీవు యొక్క పేదల కంటే నిరుపేదమని అర్థమేనండి. డబ్బు సంపాదించినాక ఈ లోకానుసారం ఆతృత పడకండి. ప్రసంగి ఏమంటాడండి, సూర్యుని కింద నాకు కనిపించేవి మొత్తం వ్యర్థమే అంటాడు. ఎంత మనుషులు ప్రయాసపడుతున్నారు, దేనికి ప్రయాసపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని, ఎంత వ్యర్థమే, ఎంత డబ్బు సంపాదించినా కానీ వ్యర్థమే అని ప్రసంగి అంటాడు కదా. ప్రసంగి ఒక సత్యాన్ని గ్రహించాడు. ఈ లోకంలో సూర్యుని కింద ఉన్న మనము ఎంత డబ్బు సంపాదించినా కానీ వ్యర్థమని ప్రసంగి కరాఖండిగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కానీ నువ్వు ఏం తీసుకెళ్ళవు, అక్కడికి వెళ్తావు, ఖాళీ చేతులతో వెళ్తావు. అందరూ అదే ప్లేస్కి వెళ్తారు, అదే ఆ యొక్క 7 జనరల్ ప్లేస్లో తవ్వి లోపల పెడతారు. అంతా అర్థమే. కానీ ప్రసంగి ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించి సంపాదించు, దాంట్లో తృప్తిగా జీవించు, అది నీకు సంతోషకరము, ఆనందకరము అని ప్రసంగి ఆ యొక్క మాటకు మనం అర్థం చేసుకోవాలి. అందుకని డబ్బులు లోకానుసారమైన దేవుని చిత్తం లేకుండా నువ్వు డబ్బులు సంపాదించడానికి నువ్వు ప్రయాసపడి నువ్వు కష్టాలు కొని తెచ్చుకో మాకు.